ఇఫ్ యూ లవ్ గాడ్ యూ విల్ డూ దిస్. సింపుల్. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి ఇష్టం లేని మనం చేయం. ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా మెప్పించాలో ఆ వ్యక్తికి తగినట్టుగా మనం మార్చుకుంటాం. ఓ మాట నేను చెప్తాను, జస్ట్ నా భార్య ఇక్కడ ఉంది కానీ ఓ మాట చెప్తాను. పెళ్ళైన కొత్తలో ఐల్ బి వెరీ ఆనెస్ట్, ఐ యూస్ టు నెవర్ లైక్ ద కలర్ ఎల్లో. తనకి ఎల్లో కలర్ అంతా ఇష్టం. పెళ్ళైన కొత్తలో ఎల్లో బ్యాగ్, ఎల్లో 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 అంటా ఉంటే నీ ఇప్పుడు ఎంత మారిపోయాడంటే వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ కలర్స్ అంటే ఎల్లో అంట. స్టార్టింగ్లో నాకు ఇష్టమయ్యేది కాదు, బికాస్ ఇట్స్ టూ బ్రైట్ నాకు, నా పర్స్పెక్టివ్, నా టేస్ట్కి. బట్ బికాస్ షీ లైక్స్, ఐ స్టార్టెడ్ అడాప్టింగ్ ఇట్. బికాస్ షీ వాంట్స్. నేనే కొని పెట్టాను ఎల్లోలు చాలా. ఎందుకు? బికాస్ షీ లైక్స్. బికాస్ ఐ లవ్ హర్, I have accepted the change in my mind and I have done what I don't want to do usually. దేవుని కూడా మనం ప్రేమిస్తున్నాం అన్నప్పుడు సింపుల్ అండి. మనకు నచ్చగింది, మనకి కోరనిది ఇవన్నీ కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, నీ ఇష్టాలు మార్చేసుకుంటావు, నీ రుచులు మార్చేసుకుంటావు, నీ టేస్టులు మార్చుకుంటావు. చూసి వర్ష నా భార్య కూడా చాలా విషయాలు తనకు నచ్చింది పెళ్ళైన తర్వాత చాలా మార్చేసుకుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. తను అసలు నాన్ వెజ్ తినేది కాదు, ఉన్నవాడు చెప్తా. మాకు చెన్నైలో నాన్ వెజ్ లేకపోతే అవ్వదు, బికాజ్ మాకు పెద్ద ఫిట్నెస్ అని ప్రోటీన్ అని తింటా కూర్చుంటాం. తనైతే వండి స్టార్టింగ్లో తను తినదు, నేను మాత్రం తినాలి. కానీ ఈరోజు మేడం స్టార్ట్, మన స్టార్ట్ కాకపోయినా. బట్ దెన్ హౌ చేంజ్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైకింగ్, అడాప్షన్. మనం కూడా దేవుని బిడ్డలమన్నప్పుడు మన విధానాన్ని మార్చుకోవాలి, మన మైండ్ సెట్స్ని మార్చుకోవాలి, మన జీవిత విధానం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్, నాట్ ఫోర్స్. నా భార్య నన్ను నీకు ఇల్లు నచ్చాల్సిందే అంటే నేను నచ్చుతానంటావా? హ్యాపీ అవే అంట. సింపుల్. బట్ దెన్ హౌ గాడ్ వాంట్స్ us, బికాస్ వీ లవ్. మనల్ని మనం మార్చుకుంటున్నామంటే మనం ప్రేమిస్తున్నాము కాబట్టి మార్చుకోవాలి. అందుకని దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు బ్రతుకుతాం. ఫోర్స్ ద్వారా బ్రతకండి దయచేసి. దేవునికి ఇష్టం ఉండదు, ఫోర్స్ ద్వారా బ్రతకద్దు. అనుకుంటాను నా భార్యకి తినడానికి ఇష్టం లేక నేను తింటున్నాను కాబట్టి అసహ్యంగా ఇష్టం లేకుండా తింటా ఉంటే నాకు నచ్చుతుందా? అరే తినద్దమ్మా నువ్వు చెప్తా. సేమ్ దేవుడు కూడా అంతే. నిన్ను చూసి నువ్వు ఏదో నీకు ఇష్టం లేకుండా చేస్తా, ఆహాహా, ఇష్టపూర్వకంగా రా, మనఃపూర్వకంగా రా, నన్ను ప్రేమించి నా దగ్గరకు రా.